ఒక ఆయనకి 4 భార్యలు ఉన్నారు. చాలా ధనవంతుడు ఆయన. మొదట 4వ భార్య దగ్గరికి వెళ్ళి అన్నాడట, 4 భార్యలు అన్నాను కదా, 4 భార్యలో 4వ భార్య అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆమెకి కావాల్సిన బంగారం కొనేవాడు, వస్త్రాలు కొనేవాడు, ఆవిడికి ఏ అవసరమైనా సరే బాగా చూసుకునేవాడు. ఎవరు? 4వ భార్యని ధనవంతుడు. ఖరీదైన బట్టలు కూడా ఆవిడికి బాగా కొనేవాడు. మూడో భార్య కూడా ఉంది కదా. సో 3వ భార్య ఆమెను కూడా చాలా ప్రేమించేవాడు. ఆమె అందాన్ని చూసి గర్వపడేవాడు. చాలా గర్వపడేవాడు. ఎంత గర్వపడేవాడు అంటే ఆమెను బయటికి రానిచ్చేవాడు కాదు. ఎందుకని? బయటకు వస్తే ఎవరైనా చూస్తే ఒకవేళ ఎవరైనా ఆవిడ్ని తీసుకెళ్లిపోతారేమో అనే అంతగా ప్రేమించేవాడు 3వ భార్యనే ఆ ధనవంతుడు. తర్వాత ఇప్పుడు ఎవరో మొదట 4వ భార్య గురించి నేర్చుకున్నాం, 3వ భార్య గురించి చెప్పుకున్నాం. 2వ భార్య చాలా ఓర్పు గలది. ఓర్పు గల 2వ భార్యను ఏ కష్టం వచ్చినా సరే, ఏ సమస్య అయినా సరే ఆమెతోటే పంచుకునేవాడు. ఈ ధనవంతుడు ఎవరితో పంచుకునేవాడు? కష్టం వస్తే ఏ సమస్య వచ్చినా సరే 2వ భార్యతోనే పంచుకునేవాడు అంట. ఇక మిగిలింది ఎవరు అంటే మొదటి భార్య. ఆమె చాలా నమ్మకస్తురాలు, నిశ్శబ్ద పర్రాలు, పల్లెత్తి మాట కూడా ఏమి అనేది కాదు. కానీ ఆమె అతన్ని మాత్రం చాలా ప్రేమించేది. అతన్ని చాలా బాగా ప్రేమించేది. కానీ ఈయన మాత్రం ఆవిడని అసలు ప్రేమించేవాడు కాదు, అస్సలు ఆవిడని పట్టించుకునేవాడే కాదు. ఇలాగా ఈ 4 భార్యలు కలిగిన ఈయనకి వారి క్యారెక్టర్స్, అంటే ఈ 3వ భార్య ఎలా ఉండేది, 4వ భార్య ఎలా ఉండేది అన్ని కూడా మనం నేర్చుకున్నాం. సరే, కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, కొన్ని రోజులు అంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈయన కొంచెం వృద్ధాప్యం వచ్చేసరికి ఈయన సిక్ అయిపోయాడు. మంచం మీద ఉండేవాడు. ఆ రోజు మంచం మీద ఉన్నప్పుడు 4వ భార్యని పిలిచి అడిగాడట. ఏమనంటే ఆమెతో అన్నాడట, అమ్మా ఇదిగో నేను మంచం మీద పడిపోయి ఉన్నాను, నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు, నువ్వు దయచేసి నా దగ్గరకు వచ్చి కొంచెం హెల్ప్ చేయంటే 4వ భార్య అన్నదట. ఏమనంటే నేను రాలేనని చెప్పి వెళ్ళిపోయిందట. నేను నీ దగ్గరకు రాలేను, నీకు ఏ విధమైన సహాయం చేయలేదని 4వ భార్య చెప్పిందట. ఇప్పుడు ఎవరిని అడగాలి? 3వ భార్యని అడిగాడట. 3వ భార్యని పిలిచి అడిగాడట, అమ్మా నేను ఇట్లా పలానా పరిస్థితిలో ఉన్నాను, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు దయచేసి వచ్చి నాకు కొంచెం సహాయం చెయ్యు, నా చివరి దినాలు ఇవి, మంచం మీద ఉన్నాను, నాకు కొంచెం హెల్ప్ చేయంటే ఏమనుకోకండి, నేను అసలు నీ చుట్టుపక్కల కూడా నేను రాలేని చెప్పి 3వ భార్య చెప్పేసిందట. ఇప్పుడు 2వ భార్యను కూడా ఏం చేశాడంటే కబురు పెట్టి అడిగాడట, అమ్మా ఇదిగో నేను పలానా పరిస్థితులు ఉన్నాను, నువ్వు నాకు సహాయం చెయ్యు, కొంచెం నాకు సహాయంగా ఉండు, తోడుగా ఉండు అని అడిగితే ఆవిడ అన్నదట, క్షమించండి నేను నీతో శ్మశానం వరకే రాగలను, అక్కడి నుంచి నేను నీతో రాలేను అని చెప్పిందట. ఇప్పుడు 2వ భార్య అయిపోయింది. ఇప్పుడు చివరగా ఇతడు నిర్లక్ష్యం చేసిన భార్య ఉంది కదా, కాసేపటికి కనీసం ఆ భార్యను కూడా అడగలేదట, మొదటి భార్యని. కానీ ఆ మొదటి భార్య ఏం చేసిందంటే కాస్త నెమ్మది స్వరంతో ఆయన దగ్గరికి వచ్చి, ఆయన ఉన్న గది దగ్గరికి కబురెట్టకుండానే వచ్చి చెప్పిందట. ఏమనంటే నేను నీతో పాటు ఎక్కడికైనా వస్తాను, చావుతో అయినా సరే నీతో పాటే నేను వస్తాను, మీరేం బాధపడకండి, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పి ఈ మొదటి భార్య ఆ ధనవంతుడికి చెప్పిందట. తాను ఎవరైతే పట్టించుకోలేదో ఆమెను మాత్రం వస్తానని చెప్పడంతో ఆయన మనసు ఏమైందంటే చాలా సంతోషం పడింది. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, జాగ్రత్తగా వినండి. ఈ కథలో 4 భార్యలు ఉన్నారు. ఎంతమంది? 4 భార్యలు ఉన్నారు. 4వ భార్య ఎవరంటే మన శరీరం. 4 భార్యలు చెప్పాను కదా, ఈ 4 భార్యలను మన జీవితంతో పోల్చుకుంటే 4వ భార్య ఎవరికి గుర్తంటే, మనం 4వ భార్యని ఆయన ఎలా చూసుకున్నాడు? అవసరమైన బంగారం కొనిచ్చాడు, 4వ భార్యకి అవసరమైన బట్టలు కొనిచ్చాడు, అవసరమైన తిండి కూడా బాగా పెట్టాడు. కానీ 4వ భార్య అతని కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చిందా? రాలే. అలాగే ఈ 4వ భార్య ఎవరంటే మన శరీరం. ఈ శరీరానికి నువ్వు ఎంత తిండి పెట్టినా, ఒంటి మీద ఎంత బంగారం వేసినా, నువ్వు ఎంత బాగా అలంకరించినా, ఎంత బాగా దీనికి ఫేషియల్ అన్ని నువ్వు చేసినా సరే, ఇది మనతో పాటు మరణంలో పరలోకానికి దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఇది రాదు. మరి 3వ భార్య ఎవరు అని ఆలోచన చేస్తే, మనం సంపాదించే ఆస్తులు, అంతస్తులు, భూములు, పొలాలు, గట్లు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే గాని రావు. ఇది కూడా మనతో రాదు. మన జీవితంలో ఆ 2వ భార్య ఎవరో అని ఆలోచన చేస్తే, మన కుటుంబం, మన స్నేహితులు, మన బంధువులు, వీరు కేవలం కూడా శ్మశానం వరకే వస్తారు.
రెండో భార్య, ఆ ధనవంతుడు రెండో భార్య ఎక్కడి వరకు వస్తానన్నది, నేను నీతో శ్మశానం వరకే రాగలను, అక్కడి నుంచి నేను. మరి మన జీవితంలో రెండో భార్య ఎవరంటే, జ్ఞాపకం చేసుకురండి, మన కుటుంబీకులు, స్నేహితులు, మనతో కేవలం వీరందరూ ఎక్కడి వరకు వస్తారు? శ్మశానం వరకే వస్తారు, అక్కడి నుంచి ఎవరు రారు. మరి మొదటి భార్య ఎవరు అంటే మన ఆత్మ. ఏం చెప్పండి? ఆయన మొదటి భార్యను ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. అయినా సరే మొదటి భార్య ఏమన్నది? నేను శ్మశానం వరకు వస్తాను, మరణం వరకు కూడా వస్తానన్నది. ఈ మొదటి భార్య ఎవరంటే మనలో నివసించే యొక్క ఆత్మ. చాలా సార్లు ఆ ధనవంతుడు ఏ విధంగా మొదటి భార్యను నిర్లక్ష్యం చేశాడో, తనను ప్రేమించి తన గురించి చివరి క్షణంలో తనతో పాటు ఉంటానని చెప్పిన ఆవిడని ఎలాగైతే నిర్లక్ష్యం చేశాడో, మనం కూడా మన ఆత్మను ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ శరీరాన్ని ప్రేమిస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకాశ్రయాన్ని ప్రేమిస్తున్నాం, ఈ లోకం ఇచ్చే వాటి గురించి ప్రాకులాడుతున్నాం, బంధువులను ప్రేమిస్తున్నాం, స్నేహితులను ప్రేమిస్తున్నాం, ఆస్తుపాస్తులను ప్రేమిస్తున్నాం. కానీ మనతో చివరి వరకు వచ్చే మన ఆత్మను మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ రోజున ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే ఆత్మను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. మన ఆత్మను ఎంత నిర్లక్ష్యం చేసినా మన ఆత్మ మాత్రం మనతో మరణము తర్వాత కూడా మనతో పాటు వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఆలస్యం కాకుండానే ఆత్మను నిర్లక్ష్యం చేయకండి, ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ లోకంలో ఉన్న వాటిని అన్ని ఎంజాయ్ చేస్తున్నారు, చక్కగా జీవిస్తున్నారు, కానీ ఆత్మీయ విషయాల్లో మీరు ఏమవుతున్నారంటే చాలా సార్లు వెనుకడుగు వేస్తున్నారు. ఒక ఉపవాస ప్రార్థన లేదు, ఒక దేవునితో సహవాసం లేదు, ఒక సంఘంతో సహవాసం లేదు. కొన్నిసార్లు ఏదో మన అవసరతల కొరకు, అక్రతల కొరకు మాత్రమే దేవుని దగ్గరికి రాకూడదు. అలా వచ్చేవారం అయితే మనం ఆత్మను నిర్లక్ష్యం చేసిన వారం అవుతాం. ఆత్మను మనం ఏం చేస్తాం? పిల్లరా, దేవుడు దేనిని నిర్లక్ష్యం చేస్తున్నావో అది నీతో పాటు మరణం వరకు వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు వీరందరూ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వారు నాతో ఉంటారు, వీరు నాతో ఉంటారు, లేకపోతే ఈ సమస్యలు నాతో ఉంటాయి, లేకపోతే ఈ ఆస్తులు నాతో ఉంటాయి, ఈ అంతస్తులు నాతో ఉంటాయి, నేను ప్రేమించే వాళ్ళు నా చుట్టూ ఉంటారు అనుకుంటున్నావు. కానీ వీళ్ళెవ్వరూ నీ చుట్టూ, నీతో మరణము వరకు వచ్చేది దేవుడు నీలో పెట్టిన జీవాత్మ. నీతో మరణము వరకు వచ్చేది, మరణములో నీ గురించి రేపొద్దున పరలోక తీర్పులో నీ గురించి సాక్ష్యం చెప్పేదేంటి? నీ ఆత్మ. అందుకని ఆత్మను నిర్లక్ష్యం చేయకండి. నీలో నివసించే యొక్క ఆత్మ, శరీరము మన్నైపోయినను ఆత్మ మాత్రం దేవుని దగ్గరకు చేరుతుంది. ఆ ఆత్మ పరలోకంలో ఆత్మకు తీర్పు ఉంటుంది. శరీరానికి ఆ తీర్పు దేనికి? ఆత్మతో. ఈ దేహముతో చేసినవి మంచివైనా చెడ్డవైనా సరే ఆత్మకు తీర్పు ఉంటుంది. శరీరముతో ఈ భూమి మీద ఏం బ్రతికామో వాటి క్రియలను బట్టి కూడా మనకి ఏముంటది? తీర్పు ఉంటుంది. అందుకని ఆత్మను నిర్లక్ష్యము చేయకండి.